ఒక గ్రామంలో ముగ్గురు బాగా అమాయకులైన స్నేహితులు ఉండేవారు, పాపయ్య, బుచ్చయ్య, లింగయ్య. ఒక రోజు వాళ్లకు నగరానికి వెళ్లి ఇంటెలిజెంట్ అవ్వాలని బలమైన ఆలోచన వచ్చింది. పాపయ్య, నగరానికి వెళ్తే మనం కూడా తెలివి గలవాళ్లమవుతాం అంటారు. బుచ్చయ్య, అయితే రండి, మనం కూడా వెళ్ళి వస్తాం. కాని నగరానికి ఎలా వెళ్దాం? లింగయ్య, అదే నేను ఆలోచిస్తున్నాను, మన గాడిద ఉన్నదిగా, దానిమీద ముగ్గురం కూర్చుంటే సరిపోతుందేమో. ముగ్గురం కూర్చున్నారు, గాడిద లాగా కదలలేదు. బుచ్చయ్య, ఇది ఎందుకిలా కదలడం లేదు? లింగయ్య, మనలో ఎవరో ఒకరు దిగిపోతే బాగుంటుంది. పాపయ్య దిగిపోయి పక్కపక్కనే నడుస్తూ వెళ్తున్నారు. కొద్దిసేపటి తర్వాత లింగయ్య వెనక్కి తిరిగి చూసి, అయ్యో, మన పాపయ్య పోయాడు, ఎక్కడో మిస్ అయ్యాడు అన్నాడు. పాపయ్య కోపంగా, బుద్ధిలేని వాడివి, నేను మీ పక్కనే నడుస్తున్నాను అన్నాడు. అప్పుడు లింగయ్య నవ్వుతూ, అదే అంటే నగరానికి వెళ్లకుండానే మనం తెలివి పెరిగింది, నువ్వు నిన్నే కనుక్కున్నావు అన్నాడు. నోరు తెరిచి సంతోషంతో నవ్వుతున్న ముఖం. డ్యాష్ డ్యాష్ డ్యాష్. పాఠం: కొన్నిసార్లు తెలివిగా ఉండటం కంటే మంచి హాస్యం ఉండటం గొప్పది.